రసజ్ఞులైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు బహుళ పక్ష చతుర్దశి అంటే మహాశివరాత్రి. ఈ మహానిశిని పురస్కరించుకుని భక్త జనకోటి కోసం ఒక అపురూపమైన సంగీత కార్యక్రమాన్ని మనందరికీ అందిస్తోంది మన ఈటీవీ. అదే ఆల్ అవుట్ అల్ట్రా లిక్విడ్ వేపరైజర్ విత్ 3 ప్రొటెక్షన్ మోడ్స్ శివోహం, పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాడుతా తీయగా గత 5 ధారావాహికల్లోనూ పాలు పంచుకుని తమ ప్రతిభని నిరూపించుకున్న ఫైనలిస్టులు, మీ అందరికీ ఇష్టలు పాల్గొనబోతున్నారు. ఇప్పటి నుంచి లింగోద్భవ సమయం వరకు శివభక్తి గీతామృతాన్ని, మంగళగౌరి మహిమామృతాన్ని, స్వర గంగామృతాన్ని మనకు అందించబోతున్నారు. ఈ శివభక్తి గీతాలకు, శివతత్వాలకు అనుసంధానకర్తలుగా 2 మహానుభావుల్ని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాను. ముందుగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను తెలుగు భాషావేత్త, సాహితీవేత్త, పరిశోధకులు, తెలుగు భాషని దేశ విదేశాల్లో శంఖంలా పూరిస్తున్నటువంటి మన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. వారు శివభక్తులు, పండితులు. వారికి సాదరంగా వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నారు. నమస్కారం జొన్నవిత్తులు. మరొకరు ప్రముఖ నాటకకర్త, సినీ రచయిత, నటులు. అన్నిటికీ మించి ఇటీవల కాలంలో మిథునం సినిమాతో తెలుగు సినిమా కథనాన్ని అనితర సాధ్యమైన స్థాయికి తీసుకువెళ్లిన దర్శకులు, శివభక్తి తత్పరులు శ్రీ తనికెళ్ల భరణి గారు. శ్రీ తనికెళ్ల భరణి గారికి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి స్వాగతం. ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. మరి కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు అసలు శివరాత్రి ప్రాశస్త్యాన్ని జొన్నవిత్తుల గారు మీరు క్లుప్తంగా చెప్తారా అండి? శ్రీకారాకృతి నాట్య భంగిమ శివా శ్రీకార పద్మాసనా శ్రీకారాకృతి దివ్యగంగ అది నీ సీతాద్రి మార్గంబురా శ్రీకారాకృతి నీదు మోము కనినన్ చిజ్యోతియే నీవురా శ్రీకారమున రేఫమే ప్రమిదరా శ్రీరామలింగేశ్వరా. ఈ శివరాత్రి సకల లోకవాసులకు కూడా పరమ పవిత్రమైనటువంటి దినం. పరమేశ్వరుడు ఆద్యంతరహితుడై ఉద్భవించి తన ఆది గాని తన అంతం గాని ఎవరికీ కూడా అంతుపట్టని విధంగా తెలియజేస్తూ తన స్వరూపాన్ని ప్రపంచానికి దర్శింపజేసినటువంటి విశిష్టమైనటువంటి రోజు. తన ఆద్యంతరహితమైనటువంటి స్వరూపాన్ని లింగ రూపములో తుది మొదలు రెండిటినీ కూడా తెలియనివ్వకుండా మనకి లింగరూపుడై దర్శనమిచ్చినటువంటి పరమ పవిత్రమైన దినం ఈ శివరాత్రి. ఈ శివరాత్రి నాడు చిన్నారులందరూ కూడా అద్భుతమైనటువంటి శివభక్తితో చక్కని కంఠస్వరాలతో శివార్చన చేస్తూ ఒక అద్భుతమైన గాన ప్రవాహాన్ని ప్రవహింపజేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ పరమేశ్వరునికి నమస్కరిస్తూ వారిని తన స్వరార్చనతో పరమేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. భరణి గారు, చెంబడి నీళ్లు పోస్తే ఖుష్ అయిపోతాడు శివుడు అని మీరు శభాషర శంకరాలో అన్నారు. అలాగే ఇప్పుడు ఈరోజు గానామృతానికి శివుడు ఎలా కరుగుతాడో చెప్తారా? చెంబెడు నీళ్లు పోస్తే ఖుష్, చిటికెడు బూడిదే పూస్తే బస్, ఉటి పుణ్యానికి మోక్షమిస్తావు కదా శభాషరా శంకరా. ఇక్కడ ఒట్టి పుణ్యానికంటే ఫ్రీ అని అర్థం, కానీ ఇక్కడ నేను చెప్పింది ఒట్టి పుణ్యానికే మోక్షమిస్తావు కదా శభాషరా శంకరా. ఎందుకంటే జొన్నవిత్తుల వారు చెప్పినది ఆధ్యాత్మిక శివరాత్రి.
శివరాత్రి అనుభవం అసలు తత్వం చెప్పారు. లౌకికమైన శివరాత్రి మనం ఎలా చేసుకుంటామంటే ఆ రోజు ఉపవాసం, పొద్దున్న ఓన్లీ బోర్న్విటా లేదా 4-5 సార్లు కాఫీ తాగి ఈ పొద్దున్న ఫుడ్ అంతా రాత్రికి ట్రాన్స్ఫర్ చేసి ఒక 1/2 డజన్ రొట్టెలు, 2-3 రకాల కూరలు, ఎంత ఉప్పుడు పిండి, ఒక 10 రకాల పళ్ళు, ఒక గ్లాసుడు పాలు, రాత్రి పోకిరి సినిమా. వినాయకుడు ఆశ్చర్యపడేంత తింటాం. అసలు అలా ఉండక్కర్లేదు. ఉపవాసం అంటే వాటికి దగ్గరగా ఉండడం అనే అర్థం. జాగృతి అంటే జాగరణ అంటే మనస్సును జాగృతం చేయాలని, మనం మేలుకునే తత్వాన్ని పడుకోబెట్టడం కాదు. అది నా ఉద్దేశం. శివరాత్రి అదనమాట. అంచేత ఈ శివరాత్రి అయినా కనీసం ఒక్కసారి మనస్ఫూర్తిగా శివోహమనో నమశివాయ అనో మనస్ఫూర్తిగా అనుకుంటే, ఒక్కసారి అనుకున్న చాలు. 100 సార్లు కళ్ళు మూసుకుని లెక్కెట్టుకుంటూ మనసంతా ప్రపంచం అంతా పరిభ్రమించే బదులు, అది తిరిగే బదులు మనం తిరగకుండా ఒక చోట ఉంటే నిశ్చల భక్తితోటి ఓం నమ శివాయ శుభం. ఈ భరణి గారు చెప్పినటువంటి విషయాన్నే శాస్త్రంలో మహాద్భుతంగా చెప్పారు. శివుణ్ణి ఒక్కసారన్నా అంటే చాలన్నారు కదా ఆయన. అంతే, ఒక్కసారంటే చాలు. మహాదేవ మహాదేవ మహాదేవేతి యో వదేత్ ఏకేనైవ భవేన్ముక్తి ద్వాభ్యాం శంభు రుణీ భవేత్ అన్నాడు. అంటే మహాదేవ 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 అని ఎవరైతే అంటారో అలా శివుణ్ణి స్మరించినట్టయితే 3 సార్లు ఏకేనైవ భవేన్ముక్తి, ఒక్కసారి శివ అన్నందుకే మోక్షాన్ని ఇస్తాడు. మరి మిగతా 2 సార్లు ఇంకా ఉన్నది కదా శివ శివ అన్నది, ఆ లెక్కనేం చేస్తారంటే ద్వాభ్యాం శంభు రుణీ భవేత్, ఆ 2 సార్లు అన్నందుకు శివుడు రుణపడి ఉంటాడు రా మీకని చెప్పారు. అద్భుతం. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం శివస్తుతితో. ఓం నమ శివాయ. సాగర సంగమం నుంచి వేటూరి గారి రచనలో, ఇళయరాజా గారి స్వరకల్పనలో ఎస్ జానకి గారు పాడిన ఈ పాటని చిన్నారి హరిణి మనకి పాడి వినిపించబోతుంది. చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయా ఓం నమ శివాయ ఓం నమ శివాయ. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే స్వర సప్తకమై సగమ దని సదగ మద ని సగ మగ గగ సజ ని గా మగ సని ద మగ స ని తృప్తులే అటు అష్ట దిక్కులై నీ వాక్కులే నవరసములై తాపసమందారా నీ మౌన
దశోపనిషత్తులైన వెలయా ఓం నమః శివాయ. త్రికాలములుని నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములుని నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ షణ్ముఖ ప్రమదాదులుని సంకల్పానికి ఋత్విజవరులై అద్వైతమేని ఆదియోగమై విలయలే కాలగమనమై కైలాసగిరివాసని గానమే జత్రగాత్రమూల శృతి కలయా ఓం నమః శివాయ. చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయా. ఓం నమ శివాయ అంటూ ప్రారంభించింది హరిణి. జొన్నవిత్తుల గారు, నీ స్వరార్చనతో ఆ పరమేశ్వరుణ్ణి చాలా నిజంగానే నువ్వు ఆనందింపజేసావు. చాలా బాగుంది. హరిణి, ఆ హరిణి అంటే జింక అనమాట. ఆ దూకుడు ఉంటుంది. ముఖ్యంగా వేటూరు సుందరరామూర్తి గారి పాటతో ఈ కార్యక్రమం ప్రారంభం అవడం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే శివతత్వాన్ని పరమాద్భుతంగా చెప్పాడు మహానుభావుడు కుంభావ సరస్వతి వేటూరు సుందరరామూర్తి గారు. హరిచూడా హరణాంక వక్రతయో కాలాంత స్ఫురచ్చండిక పరుషోద్గాఢ పయోధర స్ఫుటతటి పర్యంక కాఠిన్యము అని అంటాడు. ఆ ఎలా సాహిత్యం ఎంత లాలిత్యంగా ఉండాలి, ఎంత లలితమైన ఖటితం ఉండాలని చెప్పాడు వేటూరు సుందరరామూర్తి. ధన్యోస్మి. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరు కోరినా ఏది కోరినా కాదనకుండా ఇచ్చే శంకరుడు భోళా శంకరుడు. అసురులు కోరితే అభయం ఇస్తాడు, అమరులకి కావాలంటే సమస్యలు సృష్టిస్తాడు. ఆయనకు అదొక ఆట. మరి ఆ ఆటని ఒక పక్క నిందిస్తూ మరో పక్క స్తుతిస్తూ సాగేటువంటి ఈ పాట ఆది భిక్షువు వాడినేమి కోరేది అంటూ సిరివెన్నెల చిత్రం నుంచి ఈ పాట మన ముందుకి రాబోతోంది. రచన సీతారామశాస్త్రి గారు, సంగీతం శ్రీ కెవి మహదేవన్ గారు, గానం డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ పాటని ఇప్పుడు మనకు పాడి వినిపించబోతున్నాడు సాయి చరణ్. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. కరగు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది.
కోరేది వాడినేది అడిగేది. తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. బండరాలను చిరాయువుగా జీవించమని ఆన తెచ్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణమునరింపదరి చేరు మన్మధుని మసి చేసినాడు. వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు తనుజులను కరుణించినాడు. వాడినేది అడిగేది ముఖ ప్రీతి కోరేటి మప్పు శంకరుడు. వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు. ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చి వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. నిందాస్తుతి భరణి గారు మీరు చేశారు ఆట కదరా శివ అంటూ నిందాస్తుతి. ఈ పాటపై మీ అభిప్రాయం? పాట మీద రెండో అభిప్రాయం ఏముంటుంది, అద్భుతం. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం రాసిన పాట ఇంకా అదే భావం, అదే ఇంటెన్సిటీ ఇంకా అందులో ఉందంటే చాలా గొప్ప సాహిత్యం. మనవాడు కూడా చాలా అద్భుతంగా పాడాడు. చాలా అనుభూతిప్రదంగా పాడేవయ్యా, చాలా చక్కగా. థ్యాంక్ యూ సార్. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో మనం తీసుకుందాం ఒక చిన్న విరామం. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కి పునఃస్వాగతం. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న పాట రహస్యం చిత్రం కోసం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రచించిన ఘంటసాల మాస్టర్ గారి స్వరకల్పనలో లీల గారు పాడిన పాట. ఈ పాట శ్రీ లలిత శివజ్యోతి. ఆ మంగళగౌరి మహిమామృతాన్ని మనకి చల్లగా వినిపించడానికి వస్తున్న చిరంజీవి దామిని. ज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गला श्रीललित
మనసే నీవశమై స్మరణే జీవనమై మనసే నీవశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రౌవల తళుకుల కలరా జ్యోతుల కప్పురహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. ఆ శ్రీలలిత శివజ్యోతి అనేటువంటి ఈ పాట గురించి జనమిత్రులు చాలా బాగుందమ్మా. ఒక ప్రత్యేకమైన కంఠస్వరం నీది. చాలా సంతోషం. చాలా చక్కగా పాడు. చాలా బాగుంది. పాట ఎలా ఉన్నా తనే అనుభూతికి ప్రతి పదానికి తన ఎక్స్ప్రెషన్ నేను గమనిస్తుంటే చాలా అద్భుతంగా పాడాడు. వండర్ఫుల్. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇప్పుడు రాజేష్ తన బృందంతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ శివానంద లహరిని ఇంద్ర చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యంలో మణిశర్మ గారి స్వరకల్పనలో హరిహరన్ శంకర్ మహాదేవన్ గారు పాడడం జరిగింది. రాజేష్ అండ్ తన బృందం శివానంద లహరి. बम बम बोले शंखम मोगिले ढम ढम डोले चल रे गिंदिले बम बम बोले शंखम मोगिले ढम ढम डोले चल रे गिंदिले तत्तिनक दिंदरुवै संदడి రేగని ఒత్తులిరుగని పరుగై ముందుకు సాగని తత్తినక దిందరువై సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి బం బం బోలే శంఖం మోగిలే ఢం ఢం డోలే చలరే గిందిలే తత్తినక దిందరువై సందడి రేగని పొత్తులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి बम बम भोले बम बम भोले बम बम भोले भोलेनाथ बम बम भोले बम बम भोले बम बम भोले भोलेनाथ भोले नाचे चमक चमाचम भोले नाचे चमक चमाचम डमरू बाजे डमरू बाजे डमरू बाजे डम डमाडम भोले नाचे चमक चमाचम भोले नाचे चमक चमाचम వారణాసిని వర్ణించే నా గీతిక నాటి శ్రీనాథుని కవిత వినిపించగా ముక్తికే మార్గం చూపే మణికర్ణిక అల్లదే అంది నా ఈ చిరుగటిక
తమక చమకాలై ఎదలయలే కీర్తన చేయగా యమక గమకాలై పదగతులే నర్తన చేయగా ప్రతి అడుగు ధరిస్తోంది ప్రదక్షిణగా పిల్ల సంగ శివనంద లహరి మహగంగ ప్రవహంగ మాది విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాగా ప్రియమారమదిలోన ఈశ్వరుని ధ్యానించి మన కష్టమే తొలగిపోదా ధమ్ ధమా ధమ్ ధమ్ ధమాధం ధమాధం ధమ్ ధమా ధమ్ ధమ్ ధమాధం ధమాధం ధమ్ ధమా ధమ్ 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 ధమా ధమ్ 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 ధమా ధమ్ ధమ్ ధమా ధమ్ ధమ్ ధమా ధమ్ ధమ్ ఎదురయేసిలగేదైనా శివలింగమే మన్ను కాదు మహాదేవుని వరదానమే చిరంజీవిగా నిలిచింది నగరమే చరితలకు అందనిది కైలాసమే గాలిలో నిత్యం వినవేద ఆ ఓంకారమే గంగలో నిత్యం కనవేద శివకారుణ్యమే తరలి రండి తెలుసుకోండి కాశీ మహిమ పిల్ల సంగ శివనంద లహరి మహగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి బం బం భోలే శంఖం మోగలే ఢం ఢం డోలే చలరే నిందిలే తద్దినక దిందరువై సందడి రేగని పొద్దులెరుగుని పరుగై ముందుకు సాగని తద్దినక దిందరువై సందడి రేగని పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని పిల్ల సంగ శివనంద లహరి మహగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి మహాగంగ ప్రవాహంలాగా ఈ పాట ప్రవాహంలా చెప్పేదేముందయ్యా చాలా చాలా చక్కగా పాడారు. చాలా ఈ పాట పాడటం చిన్న విషయం కాదు. మీరు ఎన్నుకున్న పాటలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. చాలా చాలా చక్కగా పాడారు. ఈ పాటకి ముఖ్యంగా ఆర్కెస్ట్రా వాళ్ళకి ముందు జోరుగా చప్పట్లు కొట్టింది. ఎందుకంటే ఇది వాళ్ళు లేకపోతే మా ఊపు వాళ్ళది. ఎందుకంటే రాజేష్ చాలా ఎఫర్ట్లెస్గా, చాలా కష్టమైన పాట, చాలా ఎఫర్ట్లెస్గా పాడి, చాలా తేలిగ్గా ఒళ్ళు చింపేసుకుంటామని భయం వేసింది, చాలా తేలిగ్గా పాడేసేది. ఈ పాట పిక్చరైజ్ చేస్తున్నప్పుడు నేను కాశీలో ఉన్నాను, ఎందుకంటే నేను ఇందులో యాక్ట్ చేశాను కాబట్టి. ఇంకా కళ్ళగట్టినట్టు ఆ దృశ్యం, ఆ మెట్ల మీద వాళ్ళు డ్యాన్స్ చేయడం, చిరంజీవి గారి స్టెప్స్ అద్భుతం, బాగుంది. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం. బ్రహ్మమురారి సురార్చిత లింగం ఆ శివుని ప్రతిరూపం. ఆయన్నే కాదు, ఆయన అర్ధభాగాన్ని కొలిచినా కూడా మనకి శుభమే జరుగుతుంది. ద్రౌపది విరాట నగరానికి అజ్ఞాతవాసం కోసం పతి సమేతంగా చేరిన తర్వాత మొట్టమొదటిగా కొలిచింది, ఆశించింది, ఆశ్రయించింది ఆ శివకామినినే. జనని శివకామిని అంటూ నర్తన్శాల నుంచి ఇప్పుడు పాట మీ ముందుకు రాబోతోంది. సముద్రాల వారు రచించిన ఈ పాటని సుసర్ల వారి సంగీత దర్శకత్వంలో సుశీల గారు పాడడం జరిగింది. ఈ పాటని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు మల్లిక.
చాలా చక్కగా అద్భుతంగా అనుభూతిప్రదంగా పాడావమ్మా. ఈ పాట మన తెలుగు వాళ్ళకి చలనచిత్ర పరిశ్రమ నుండి వచ్చిన వరం. ఎంత అద్భుతమైనటువంటి అమ్మవారి మీద భక్తి గీతం అంటే తెలుగు సినిమాలలో ఈ పాట తర్వాతే అమ్మవారి మీద ఏ పాట అయినా సరే. ఇది అంత అద్భుతమైనటువంటి గీతం. ఆ ద్రౌపదీదేవి అన్ని కష్టాల్లో ఉండి విరాటరాజు కొలువుకి వెళ్ళేటప్పుడు అంత ఆర్తితో పాడింది, అంత హుందాతనం తగ్గలేదు. ఆ మహానుభావులు ఆ రచన కానీ, సుసర్ల దక్షిణామూర్తి గారి ఆ స్వరకల్పన కానీ, సుశీల గారు పాడినటువంటి విధానం కానీ నిజంగా చాలా అద్భుతం అమ్మ. ఎప్పుడు విన్నా సరే అమ్మవారిని ఎదురుకుండా మనకి కళ్ళ ముందు ప్రత్యక్షం చేయించేటువంటి పాట. మీరు చాలా అనుభూతితో చక్కగా పాడారమ్మా, చాలా సంతోషం. ఈ పాట వింటుంటే పాట వింటున్నట్టు కాకుండా చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా జాగ్రత్తగా గమనిస్తే మీరు ఇందులో సాహితీపరంగా పెద్ద విశేషణాలు ఏం లేవు, చాలా ప్లెయిన్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. పిక్చరైజేషన్లో ప్రత్యేకత ఏమిటంటే సావిత్రి మొహం తప్ప ఏమీ లేదు ప్రత్యేకత. ఎందుకంటే ప్రతి లైన్లోనూ ప్రతి అక్షరానికి సావిత్రి గారు అభినయించిన తీరు. ఎందుకంటే అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అన్నట్టు, బాధగా ఉంది కన్నీళ్లు తుడు అన్నంత వేడుకోలు ఉంటుంది ఆ సావిత్రి గారి మొహంలో. అందుకే మహానటి అన్న పదం ఒక సావిత్రికే చెప్పింది. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో మనం తీసుకుందాం ఒక చిన్న విరామం. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కి పునఃస్వాగతం. జనమిత్రులు గారు, ఎలాగూ మనం శివతత్వం గురించి మాట్లాడుతున్నాం, సినిమా రచనల్లో భక్తి తత్వాల గురించి మాట్లాడుతున్నాం. ఇది చాలా కష్టమైన ప్రక్రియ అనుకున్నాం. మీరు శక్తి సినిమాలో మహారుద్ర శక్తి అనే పాటను రచించారు. సినిమాకి భక్తి గీతం రాయడం అంటే ఒక పండితులుగా భాషావేత్తగా మీరు చేసిన ప్రక్రియలు చాలా ఉన్నాయి. కానీ సినిమాకి భక్తి గీతం రాయడం, శక్తికి ఈ గీతం రాయడం ఎలా అనిపించిందో చెప్పండి. ఈ పాట మొత్తం ఒక 45 నిమిషాల్లో రాశాను నేను. కేవలం 45 నిమిషాల్లో? కేవలం 45 నిమిషాల్లో రాశాను ఈ పాట. మణిశర్మ గారు ఎన్నో ట్యూన్లు చేశారు. నేను విన్నంత వరకు నా అభిప్రాయం ఏంటంటే భారతదేశంలో ఇలాంటి మ్యూజిక్, ఇటువంటి పాట ఎవరు చేయలేదని. అట్లాగే లిరిక్ కూడా, పాట విషయానికి వస్తే ఇంత జటిలమైనటువంటి పదజాలంతో ఇంకొక పాట నేను వినలేదు. మ్యూజిక్ కూడా మణిశర్మ గారు చాలా చాలా అద్భుతంగా చేశారు, మామూలుగా కాదు. అద్భుతమైనటువంటి మీ ప్రయోగాన్ని ఈ వేదిక మీద ఆ శివానుగ్రహంతో పాడడానికి మన ముందుకి రాబోతున్నారు సూర్యకిరణ్, రాజేష్, సాయి చరణ్. మీరు ఇందాక అన్నట్టుగా మణిశర్మ గారి సంగీతం, మీ సాహిత్యం, సినిమా పేరు అన్నీ మనం చెప్పుకున్నాం. రంజిత్, మురళీధర్, రీటా, వర్ధిని, సైంధవి, హనుమంతరావు, హేమచంద్ర బృందం పాడినటువంటి ఈ పాటని మన ముందుకి చిన్నారులు పాడడానికి. శక్తిపీఠ సంరక్షణ రుద్ర, శత్రునాశ ప్రజ్ఞాకృతి రుద్ర, సర్వవిద్ర జన్మాంకిత రుద్ర, వీర వీర వంశోద్భవ రుద్ర,
पादचन्दाकृतिरुद्र योगनारसिंहाकृतिरुद्र यागयज्ञपूर्णाहुतिरुद्र गात्रधर्मखड्गायुधरुद्र मृत्युरुद्र मृत्युञ्जयरुद्र कालरुद्र ज्वालामयरुद्र लोकरुद्र एकादशरुद्र अग्निरुद्र हरिभीषणरुद्र प्राणरुद्र पञ्चारणरुद्र प्रलयरुद्र प्रश्नापितरुद्र भरतरुद्र बहुनिग्रहरुद्र विजयरुद्र विध्वंसकरुद्र अप्रशुद्र विप्राजितरुद्र विप्रयोज्वलप्राभवरुद्र सङ्ग्रमप्रभाविद्रुमरुद्र सुभ्रूवीक्षण विभ्रद्रुद्र जयद्रव रुद्र रुद्र संचलज्जलत्वर रुद्र रुद्र रस्फुटज्जगद्दिग रुद्र रुद्र दिग्दिगन्त दीपिक रुद्र विश्वशान्तिहित रुद्र महाशक्तिहित रुद्र ఎవరికైనా నాలిక తిరగదు అలాంటి వ్యాధులు ఏమైనా ఉంటే ఇది ఒక 10 సార్లు అంటే నాలిక మిక్సీలో తిరుగుతుంది. అంటే సంగీత సాహిత్య సమలంకృతి అంటే ఇది. ఆ భాష ముఖ్యంగా సంస్కృతం, మొత్తం సంస్కృతం. ప్రతి అక్షరం ప్రతి పదం ఒక రుద్రాక్ష మాలలాగా రుద్రాక్షలు ఏర్చి ఆ పరమేశ్వరుడికి సమర్పించారు జొన్నవిత్తుల వారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గురించి ఇది రాసి మీరే అని ఆశ్చర్యపోయే 45 నిమిషాల్లో ఆయన రామలింగేశ్వర శతం రోజుకోటి మారేడు దళంలాగా అక్కడ ఉండి రోజుకొకటి ఆయన పద్యం ఆసుకవేయన అంటే ఒక మొదలెడితే వెంటనే చెప్పేయగలడు. రామలింగేశ్వర శతకం ఆయన రాశాడు, పరమాద్భుతం అనమాట అది. రోజుకు అక్కడ ఉండి రామలింగేశ్వర సేతు అక్కడ రామేశ్వరంలో ఉండి రోజు స్నానం చేయడం, వెళ్ళడం, ఒక పద్యం రాయడం, రావడం, అలాగే అంత ప్రతిభా సంపన్నుడు ఈయన. మన సమకాలీకుడు నాలాంటి వాళ్ళకి చాలా అదృష్టం. ఇంకా ఈ పాట నిజంగా ఇలాంటి పాట సెలెక్ట్ చేసుకున్న సంస్కారానికి, మీ భాషకి, మీ ధైర్యానికి, మీ దమ్ముకి, ఆ వెనకాల ఉన్న వాళ్ళ డప్పుకి ఇంకా సామాన్య వండర్ఫుల్, చాలా అద్భుతంగా. ఏం మాట్లాడినాయా నేను కాదు, అసలు వాళ్ళు చూస్తే వాళ్ళందరూ ప్రమధుల్లాగా ఉన్నారు వాళ్ళు కాదు. అసలు ఎంత ఆర్కెస్ట్రాతో చేసేసాడు మణిశర్మ గారు. మీరు అసలు మొత్తం తీసుకొచ్చి మొత్తం చూపించేసారు మీరు మళ్ళీ దాంట్లో. మీరు నిజంగా మీ వాద్య బృందానికి నమస్కారం. ఎంత అద్భుతంగానో మీరు అసలు ఆ శబ్దం అంతా మళ్ళీ తీసుకొచ్చారు మీరు. ఆ పాట వినటానికి ఆయన ఎంత వారం రోజులు చేసి ఉంటారండి. ఎన్ని మిక్స్ చేయాలి, ఎంత చెయ్యాలి, మీరు అంతా చేసి నిజంగా మీరందరూ కూడా శివానుగ్రహం, శివుడు ఆవేశించి ఈ పాట మీరు ఎన్నుకున్నారంటే మీరు మామూలు వాళ్ళు కదే. మీరు సంపూర్ణమైనటువంటి ఆ శివానుగ్రహం కనిపిస్తున్నది. చాలా సంతోషం. ఈ శివరాత్రికి నేను కిందటి శివరాత్రికి నైమిషారణ్యంలో ఉన్నా, అటు కిందటి ప్రతి శివరాత్రికి ఏదో ఒక గొప్ప క్షేత్రంలో ఉంటున్నాను. ఈ శివరాత్రికి ఇక్కడ ఉండటం కూడా ఒక దివ్య శివక్షేత్రంలో ఉన్నట్టుగా భావిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ అంత చిత్తశుద్ధితో చేశారు. చిత్తశుద్ధి లేని శివపూజ లేలయ్యా అన్నాడు వేమన. చిత్తశుద్ధి ఉన్నదే పూజ. ఆ చిత్తశుద్ధితో పూజ చేసే చోటే మహాక్షేత్రం. అలా ఒక దివ్యమైన శివక్షేత్రంలో ఉన్నట్టుగా భావిస్తున్నాను. మీకు ఆ పరమశివుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఉంది. ఈ పాట ఎన్నుకోవటంలోనే మీ సాహసము, పరమేశ్వరుడు అనుగ్రహం ఉన్నది. చాలా సంతోషం. వాద్య బృందానికి నమస్కారం. మీరు మాటలు లేవు. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో మరొక ఆర్ద్రమైన భక్తి గీతం మన ముందుకు రాబోతోంది. రావణ బ్రహ్మ ఎంతో ఆర్ద్రంగా పాడినటువంటి ఈ పాట భూకైలాస్ చిత్రం నుంచి నీలకంధరా దేవ, సంగీతం సుదర్శనం గోవర్ధనం గారు, రచన సముద్రాల మాస్టర్ గారు అండ్ గానం ఘంటసాల మాస్టర్ గారు. చిరంజీవి సాయి రమ్య ఇప్పుడు ఈ పాట పాడి వినిపించబోతోంది. సదా శివా
భరణి గారు ఎలా అనిపించిందో చెప్పండి. పరమ అద్భుతంగా ఉంది. ఈ పాట పాడుతుంటే రావణాసుడి మీద నాకే జాలి గెలుపుతుంది. పరమేశ్వరుడికి ఆయన అంటే నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చేది. ఒక ఒక దశ వచ్చేటప్పటికి నాకు తెలియకుండా కన్ను చెమ్మగిల్లాయి. అంటే పాట అంత ఆర్ద్రంగా ఉంది, అంత రసానందంగా ఉంది. చిరంజీవి చాలా చక్కగా పాడాడు. ధనవిత్రి గారు ఒక ప్రశ్న అడగాలి ఇక్కడ. చెప్పండి. సముద్రాల మాస్టర్ గారు శ్రీ వైష్ణవులు అయితే ఎన్నో పాటలు భక్తి గీతాల్లో వారు ఎక్కువ రచించింది శివభక్తి గీతాలు. ఎలా సాధ్యమైందంటారు? భక్తి అనేది ప్రధానంగా ఉండాలి తప్ప అది విష్ణువు మీద భక్తి బాగా ఉన్నా శివుడి మీద బాగా ఉన్నా కూడా కవి అయినప్పుడు ఈ భక్తే ఆ శివుడి మీదకి ప్రసరిస్తుంది, ఈ భక్తే ఆ విష్ణువు మీదకి ప్రసరిస్తుంది. అసలు ముందు భక్తితత్వం ఉండాలి. అలాగే ఆ భక్తితత్వము దాని లోతు తెలిసినటువంటి వారు ఏ దైవం మీదైనా సరే అంత భక్తి రసాత్మకంగా పాట రాయగలరు. సాయి రమ్య చాలా చక్కగా ముందు అసలు నీ ఉచ్చారణ చాలా బాగుంది. ముందు ప్రతి పదాన్ని చక్కగా స్పష్టంగా ఉచ్చరిస్తున్నావు. అనుభూతిప్రదంగా వచ్చాడు అయితే స్వరంలో వచ్చాడు. అక్కడ స్వరలింగేశ్వరుని దర్శించాలి మనం. చాలా చాలా బాగుందమ్మా. ఆ కైలాసంకి వెళ్ళి కైలాసంలో శివరాత్రి సందర్భంగా ఒక గంధర్వకన్య గానం చేస్తే ఒక గంధర్వకాంత వ్యాఖ్యానం చేస్తున్నట్టుగా ఉన్నది. చాలా సంతోషం. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో మనం తీసుకుందాం ఒక చిన్న విరామం.